గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు న్యూస్ 360. దిస్ ఇస్ సంధ్య. డీటెయిల్స్ చూద్దాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీకి సవాల్ విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో ఏఎస్పీ ఈ కంప్లైంట్ ను పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. దీంతో 132, 351(3) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. నిన్నటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర జరిగిన హై డ్రామా గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు అటు తమ అనుచరులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన సందర్భంలో అటు పోలీసులకు అలాగే పాడి కౌశిక్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించారని, అక్కడ విధులను మేము నిర్వర్తిస్తున్నప్పుడు మా పైన జులుం ప్రదర్శించారంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. దీంతో ఆయన పైన 132, 351 క్లాస్ బి బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. విజువల్స్ లో కూడా మనకు చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి వచ్చి రవిచంద్రన్తో ఇలాంటి వాగ్వాదానికి దిగాడు అన్నది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా అభిరుచి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సంజయ్గా మరి నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో మరి అరకెపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి సవాల్ విసరడం, తర్వాత ఇక మరి ఇరువురి మధ్య కూడా కొంత ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇద్దరు కూడా తీవ్ర వ్యాఖ్యలతో కూడా కొంత వాతావరణాన్ని వేడెక్కించారు. ఈ నేపథ్యంలోనే ఇక అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లిన క్రమంలో ఎంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారనే దాని పట్ల కూడా మరి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇక మరి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలపై కూడా 307 కేసు బుక్ చేయాలని కూడా హరీష్ రావు కూడా డిమాండ్ చేశారు. కానీ పోలీసులు ఆ సెక్షన్లకు సంబంధించి నమోదు చేయలేదనే అసంతృప్తిని కూడా మరి వెలిపించారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ కాపీ కూడా కావాలని డిమాండ్ చేశారు. ఇలా మరి నిన్న మధ్యాహ్నం వరకు కూడా హరీష్ రావు ఇక పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పాలన నడుస్తుందని కూడా మరి ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఇక మరి పోలీసు కమిషనరేట్ కూడా కౌశిక్ రావుతో పాటు కలిసి హరీష్ రావు ఇక వెళ్లారు. ఆ తర్వాత ఇక కమిషనరేట్ వద్ద కూడా కొంత భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించడంతో పోలీసులు వారిని అదుపు చేసే
అదుపు కార్యక్రమంలో కొంత కౌశిక్ రెడ్డి కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారిపై కూడా నెట్టివేయడం కావచ్చు, మరి ఆయనకు విధులకు ఆటంకం కలిగించారని చెప్పి కూడా మరి ఆయన ఫిర్యాదుతో కొంత ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి నిన్న రాత్రి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా ఇది హైడ్రామా కొనసాగింది. ఇక అరికపూడి గాంధీ టీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం తర్వాత మరి బీఆర్ఎస్ లో ఇది మరి కొత్తగా అరికపూడి గాంధీ మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతాము, తర్వాత అతని ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పిన నేపథ్యంలో అరికపూడి గాంధీ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కరీంనగర్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే నీకేం ఇక్కడ, నువ్వెవరు నాకు కండువా కప్పడానికి, నా ఇంటిపై జెండా ఎగరడానికి, ఏ సందర్భంలో జెండాలు ఎగరవేస్తారనే విషయం కూడా తెలియని ఒక ఇట్లాంటి వాళ్ళనే బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా మరి భ్రష్టు పట్టిపోయిందని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇక రాత్రి వరకు కూడా ఐటమ్ అయితే కొనసాగింది. నేనైతే ఆర్ఎస్ ప్రవీణ్ అంటే పోలీస్ స్టేషన్ లోనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా పైన దాడి జరిగిందని కేసు పెట్టడానికి మేము వస్తే రివర్స్ లో తిరిగి మా పైన కేసులు పెడుతున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా సెక్షన్లకు సంబంధించిన వివరాలను కూడా ఆర్ఎస్ ప్రవీణ్ వివరించడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరి కౌశిక్ రెడ్డి పైన కేసు పెట్టిన దాన్ని మరి బీఆర్ఎస్ నేతలు ఎలా తీసుకునే అవకాశం ఉంది, దీంతో పాటు మరికొన్ని కేసులు కూడా నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఖచ్చితంగా మరి నిన్న పోలీస్ కమిషనరేట్ కు హరీష్ రావుతో కలిసి వెళ్లిన కౌశిక్ రెడ్డి కొంత పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. అది మనం నిన్ననే ఎక్స్క్లూజివ్ గా మన న్యూస్ 360 ఛానల్లో లైవ్ ద్వారా కూడా చూసాము. సో అదే క్రమంలో కూడా మరి పోలీస్ అధికారికి వేలు చూపించడం కావచ్చు, గట్టిగా అరవడం కావచ్చు, అతన్ని తోసివేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ కి కంప్లైంట్ చేయడానికి వచ్చిన క్రమంలో మరి పోలీసులు దాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇక మరి కౌశిక్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు హరిస్తున్న వినకుండా కౌశిక్ రెడ్డి కొంత దూకుడుగా ప్రవర్తించారు. ఆ కారణం చేత కౌశిక్ రెడ్డిపై కేసు వేశారు. దీనిపై హరీష్ రావు కూడా మరి మరొకసారి మరి మేము కేసు వేయడానికి వస్తే మా పైన కేసు వేయడం ఎంతవరకు సమంజసమని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఆ పరిణామాల అనంతరం కూడా ఈ రోజు కూడా మరొకసారి కౌశిక్ రెడ్డి ఇక అరికపూడి గాంధీ నివాసానికి వెళ్దాము, అందరం కలిసి అతను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కనుక ఈ జిల్లాకు సంబంధించిన కార్యకర్తల సమావేశంలో ఇక శేలింగంపల్లి ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉండాలి కనుక సో ఈ సమావేశం అతని ఇంట్లోనే నిర్వహించుకున్నాము. సో అందరూ తరలి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తం అయిపోయారు. ఈ విషయంపై మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్టు సమాచారం. సో లా అండ్ ఆర్డర్ను కాపాడే విషయంలో కఠినంగా ఉండాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. డీజీపీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిన్న జరిగిన ఏదైతే సంఘటన నేపథ్యంలో ఈ రోజు ఖచ్చితంగా ఎలాంటి శాంతి భద్రతల విఘాతం కలగకుండా కూడా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్న విషయంలో కావచ్చు, పోలీసుల విషయంలో కావచ్చు, మొత్తానికి ఇక రెండు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు నాయకులంతా కూడా మరి కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సీఎం ఆదేశాలు జారీ చేయడంతో డీజీపీ కూడా అప్రమత్తం అయిపోయి పోలీసు శాఖను పూర్తి స్థాయిలో మరి అప్రమత్తం చేశారు. అదే క్రమంలో మరి బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులందరినీ ఎక్కడికక్కడ గృహ నిర్బంధాల్లో ఉంచేశారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇక దీంట్లో వారిని పరామర్శించడానికి కాసేపటి క్రితం హరీష్ రావు నివాసానికి ఇక మాజీ ఎంపీ కవిత కూడా వెళ్లారు. ఆమెను కూడా అనుమతించలేదు, పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దాంతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఆమెతో పాటు సునీత లక్ష్మారెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కల్పించే వారు ఎవరినైనా పోలీసులు మరి ఖచ్చితంగా అదుపు చేయడం విషయంలో కావచ్చు, నిన్న ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను